హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇండియన్ కిచెన్కు స్వాగతం. ఇవాళ రెసిపీ వచ్చేసి సగ్గుబియ్యం చెక్కలండి. ఇవి చాలా క్రిస్పీగా ఉంటాయి, భలే టేస్టీగా ఉంటాయండి. మీరు కనుక ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవి నెల రోజుల పాటు నిల్వ ఉంటాయండి. చాలా కరకరలాడుతూ వస్తాయి. ఈవినింగ్ స్నాక్గా చాలా బాగుంటాయి. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి కారం గల పచ్చిమిర్చిని ఒక 7-8 వేసుకోవాలి. కొంచెం కరివేపాకు, ఒక 1/2 టీ స్పూన్ అంత జీలకర్ర, అలాగే కొంచెం అల్లం కూడా వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఇలా పేస్ట్ లాగా చేసుకోవాలి. కలుపుకోవడానికి వీలుగా ఒక పెద్ద బేసన్ తీసుకొని 2 గ్లాసుల పొడి బియ్యం పిండి వేసుకోవాలండి. 1 స్పూన్ నెయ్యి కానీ, నూనె కానీ, డాల్డా కానీ వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకున్న పేస్ట్ కూడా వేసేసుకోవాలి. 2-3 స్పూన్ల సగ్గుబియ్యాన్ని ఒక అర్ధగంట పాటు నానబెట్టుకొని వేసుకోవాలి. ఇలా ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా క్రిస్పీగా వస్తాయి. నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేయడం వలన మనం ఫ్రై చేశాక భలే టేస్టీగా ఉంటాయండి. చూడండి, పిండి అనేది ఇంత సాఫ్ట్గా ఉండాలి. ఇలా కొంచెం కొంచెంగా పిండి తీసుకుని ఇలా రౌండ్గా బాల్ లాగా చేసి పక్కన పెట్టుకోవాలి. చెక్కలు చేయడానికి పూరీ ప్రెస్ తీసుకోవాలండి. దీనిపైన కవర్ పెట్టుకొని దీనిపైన కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలండి. ఇలా పిండి ముద్దను పెట్టేసుకొని లైట్గా ప్రెస్ చేస్తే సరిపోతుందండి. ఇలా అన్నీ చేసుకొని ప్లేట్లైనా పెట్టేసుకోవచ్చు, లేదంటే మనం స్టవ్ పక్కన ఈ పూరీ ప్రెస్ పెట్టుకొని నొక్కుంటూ అయినా వేసుకోవచ్చండి. ఒక్కరైనా చేసుకోవచ్చండి. మనం 2-3 గ్లాసుల పిండి అయితే ఈజీగా ఉంటుంది. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా వేడెక్కాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్కొక్కటిగా వేసి వేయించుకోవాలండి. ఒక సైడ్ వేగాక రెండో వైపుకి తిప్పుకొని వేయించుకోవాలి. మనం పచ్చిమిర్చి కారం వేసాం కాబట్టి ఎక్కువ కలర్ అనేటివి రావండి. నురగ చల్లగా అయ్యాక ఇలా తీసేసుకోవడమేను. చాలా ఈజీ అండి. మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.